వస్తాడు కదా. వస్తాడు చస్తాడు. మంచి ఫిగర్ నేసి బయలుదేరాడు. వాడు దాంతో సెటిల్ అయిపోయాడు అనుకో, అప్పుడు నువ్వు నేను మంచి ఫిగరా. వెళ్ళిపోవడమేనా? నీకే చెప్పేది, నాకు రెస్ట్ కావాలి. కాస్త ముందుకెళ్ళినా కాగచ్చులే. థాంక్స్. నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయే. నేను రెస్ట్ ఇస్తానన్నది నీకు కాదు, నేను మోసిన గుర్రానికి. ఇదిగో అస్తమానం ఇలా ఏడిపించావంటే నా ఒళ్ళు మండిపోతుంది. మరీ మంచిది. కాసేపట్లో చలి మొదలవుద్ది, ఆ మంట దగ్గరే చలి కాచుకోవచ్చు. గురు జరుగు. అయ్యో ఫోజ్ చూడు పెద్ద. హే, ఇలా వచ్చి మంట వేయడానికి సాయం చేయొచ్చుగా. అయినా వీడిని తోడిచ్చి పంపినందుకు మా నాన్న ననాలి. వీడితో వెళ్ళని చెప్తూనే ఉన్నాను. గోనక్కో, నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడమే మా ఒప్పందం. మిగతాయని నాకు అనవసరం, నేను చేయను. నువ్వు చేయకపోతే నేను చేసుకోలేనా? నా గురించి ఏమనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నేను చాలా ధైర్యవంతురాలి తెలుసా. ఇంకోసారి ఇదంతా మాట్లాడకూడదు. పాపా ప్రాణం తీస్తున్నాడు. Oh, ra 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 ra. Oh, so sweet. Okay, okay. ఏం కావాలి నీకు? చూసావా నేనెంత ధైర్యవంతురాలను? ఇప్పటికైనా అర్థమైందా నీకు? ఓకే ఓకే. ఏం చేస్తారు? Oh my God.
పులిలు మన జోలికి రావు. కానీ వెచ్చగా ఉంటదని పావులు వస్తాయి. ఆ పావులకి ఎవడో భయపడతాడు? కర్రొచ్చి కొడితే చచ్చి ఊరుకుంటాయి. ఏంటి చచ్చేది? వానపాములు అనుకున్నావా? ఇక్కడ ఉండేది కొండ నాగులు, జర్రిగొడ్లు, కట్ల పాములు. ఇప్పుడు ఎందుకు ఆ పాముల లిస్టు? ఏం లేదు, ఆ సింహం పిల్లని ముద్దు పెట్టుకున్నట్టు పాము పిల్లని ముద్దు పెట్టుకున్నావు అనుకో, అదేమో కాటేస్తుంది. నువ్వేమో నాగిన్లాగా డాన్స్ చేస్తావు, నేను చూడలేదు. చదవ. గుడ్ మార్నింగ్. సారీ, బ్యాడ్ మార్నింగ్. నో నో, నేను చెప్పానుగా లేవగానే వీడి చెయ్యి గన్ కోసం వెతుకుతుందని. అలాగే జరిగింది. అందుకని అక్కడి నుంచి గన్ తీసి పుల్ల ముక్క పెట్టాను. రేయ్, నీకు 3 ఛాన్సులు ఇస్తున్నాను, చెప్పే. లే, గెట్ అప్. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. వీళ్ళెవరు? దొంగలా? మొహాలు చూస్తే తెలియట్లా గూట్లే గాళ్ళని. అసలు వేళ్ళ ఎవరికైనా పుట్టుమచ్చ ఉందని కనుక్కుందాం. చంపేస్తాను. ఆ టాపిక్ ఆపు. ఏంటది? ఏంటా టాపిక్? డబ్బు టాపికా? చెప్పు. అదే, నీ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ఉంటే అదృష్టం, బంగారం, డబ్బు, అందమైన అమ్మాయి అన్నీ కలిసి వస్తాయంట. నిజంగానా? చిన్నప్పుడు ఉండేదని గుర్తు, ఈ మధ్య చూసుకోలేదు. మరి ఇప్పుడు చూసుకో. అలాగే. ఏయ్, ఇందులో డబ్బు లేదు. డోంట్ మూవ్, డోంట్ మూవ్. ఏంట్రా? చేతిలో ఏమీ లేకుండా వాళ్ళని ఇరగొట్టా. చూడు, వాళ్ళు ఇక్కడే మకాం వేసి వెళ్ళుంటారు. వేడిని బట్టి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతసేపు అయిందో చిటికలే చెప్పేస్తా. ఇప్పుడే 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 వెళ్ళారు. ఏంటి? ఏమైంది? అరే, అరవకుండా చెప్పు, ఏమైంది? పావా? ఎక్కడ? ఎక్కడ కరిచింది? ఎక్కడ కరిచింది? ఆగు, నేను చూస్తున్నాం కదా. ఆగు ఆగు. భయం వేస్తుంది. అక్కడే ఏమైంది? త్వరగా చూడు. ఇది డెఫినెట్ గా పాము కాటి. ఏ రంగులో ఉండింది పాము? అది నల్లగా ఉంది. నల్లగా ఉందా? సరిగ్గా చూసావా? చూసాను. చేతులు ఉణుకుతున్నాయా? చెవులో గుయ్యని సౌండ్ ఏమైనా వస్తుందా? ఎలా ఉందో చెప్పబోనా? అయితే అది గ్యారంటీగా కట్ల పామే బోనా? కళ్ళు చూపి, కళ్ళు చూపి. అప్పుడే పచ్చగా అయిపోయినాయి. నాలుగు చూపి. ఎండిపోయింది. గోల్డ్ చూపి, గోల్డ్ చూపి. రంగు మారిపోయి నువ్వు అయిపోయావు బోనా. మీ నాన్నతో ఏం చెప్పాలో తెలియట్లేదు బోనా. ఏం చేయాలంటే ఏముంది? కాటేసిన దగ్గర నెత్తురు తీసేయాలి.
ఎలా? ఓకే ఓకే ప్లీజ్ రాజా, ఏదో ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్, ఏదో ఒకటి చెయ్యి. వెనక్కి తిరుగు. ఏంటి? త్వరగా తీసే. ముందు వాడు మనం చంపేస్తాడు. చర్మం వచ్చేస్తాను, నువ్వు పద. షేపులు మార్చేస్తాను, పద. చంపేస్తాను. మ్మ్. అసలు నువ్వు చేసేదేంటి? పాము కాటేస్తే 2 గంటలు ఉండాలి, కానీ ఒకటే ఉంది. ఓ కూర పని చేయట్లేదేమో. నువ్వు నన్ను చీట్ చేసావు, అబద్ధాలు ఆడుతున్నావు. అసలు నన్ను పామే కరవలేదు. ముసలి పాము అయ్యుండొచ్చు కదా, వయసు అయిపోవటంలో కూర పని చేయట్లేదేమో. సిగ్గులు ఎక్కడ చూడు, ఎలా అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వు టచ్ చేయడం వల్ల నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఇప్పుడే స్నానం చేయాలి, ఇప్పుడే. ఆ పిల్లవాడిని కొట్టుకుపోతుందని నీకు మండుతోంది. నువ్వేం చేయాలో తెలియక గింజుకుపోతున్నావు, అంతే కదా? నీ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు ఈ ఏరియాలోనే ఉన్నాడు. వాడికి అమ్మాయిలంటే పిచ్చ. ఈ పిల్ల గురించి వాడికి చెప్తే వాడు దాన్ని డేగలా ఎత్తుకుపోతాడు. అప్పుడు నువ్వు రాజాగాన్ని దున్నుకోవచ్చు, నేను వాడి డబ్బు దండుకోవచ్చు. ఎవడు వాడు? డేంజరస్ డేగా. ఏంట్రా నా దగ్గరే నమ్మకంగా ఉంటూ డైనమైట్లు సప్లై చేస్తున్నాను షరీఫ్కి ఇన్ఫార్మ్ చేస్తావరా? రేయ్, ఈ తుపాకీలో ఒకే ఒక బుల్లెట్ ఉంది. నువ్వు నన్ను కాలుస్తావో నేనేసే కత్తులకు బలవుతావో చాయిస్ నీది. చంపావనుకో బతికిపోతావు, లేదా చచ్చిపోతావు. మోసుకుపడరా వాడిని. శభాష్ డేగా, కత్తులు ఇసరడంలో నిన్ను కొట్టేవాడు ఈ చుట్టుపక్కల పుట్టలేదు. ఏంది బే దూబే, చీటింగ్లు చిల్లర పనులు చేసుకునేవాడు ఇటొచ్చావు. అది నీకు సారా చుక్క, చికెన్ ముక్క, చక్కని చుక్క ఇష్టం కదా, అందుకే కసక్కుమనే కత్తి లాంటి పిల్లని చూపించడానికి వచ్చా. ఈ డేంజరస్ డే గడో ఇంకా రాలేదండి. వదిలిపోయింది. దాన్ని కూడా పట్టండి రా. స్నానానికి వెళ్ళినమ్మా ఇంకా రాలేదేంటి?
నువ్వేంటి ఇక్కడ? అన్యాయం జరిగిపోయింది. ఆడపిల్లలిద్దరిని ఆ డేగాగాడు